ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలుస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాల్ని మనం చదువుకుందాం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం ఏంటి అనంటే, హిజ్కియా చేసినటువంటి ప్రార్థన. రాజుగా హిజ్కియా పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో అతనికి మరణకరమైన రోగం కలిగింది అని దేవుడు యెషయా అనే ప్రవక్త ద్వారా అతనికి ఆ విషయాన్ని తెలియపరిచినప్పుడు అతడు ప్రార్థన చేయగా అతని ప్రార్థన ఆలకించిన దేవుడు, కన్నీటిని చూసినటువంటి దేవుడు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు అని, వెనువెంటనే దేవుడు అతని ప్రార్థన విని జవాబిచ్చాడు అని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అతని గురించి ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు ఆయన జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క అద్భుత కార్యాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఏం ధ్యానం చేసుకోబోతున్నాము అంటే, దేవుడు అంత స్పీడ్గా హిజ్కియా ప్రార్థన విని అతని కన్నీళ్లు చూసి వెనువెంటనే అంత గొప్ప అద్భుత కార్యాన్ని ఎలా చేయగలిగాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇక్కడ ఆగి ఒక మాట చెప్పాల్సి వస్తే, మనం ఆరాధించేటటువంటి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, కన్నీటిని చూసే దేవుడు. ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించుకున్న ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడు. ఎంత గొప్ప కార్యాలని చేస్తాడు అంటే మన ఊహకి కూడా అందదు. ఇది జరగదు, కానీ జరుగుతుంది. ఇది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యపరచబడుతుంది. అలాంటివి దేవుడు అనేక రీతులుగా మన జీవితాలలో రుజువు చేసి చూపించగలడు. ఎంతటి కార్యాన్నైనా ఆయన తప్పక మన జీవితాల్లో జరిగిస్తాడు. హిజ్కియా జీవితంలో చనిపోబోతున్నటువంటి వ్యక్తిగా హిజ్కియా ఉన్నప్పుడు అతనికున్న మరణకరమైన రోగాన్ని కొట్టివేసి అద్భుతంగా 15 సంవత్సరాలు తిరిగి బ్రతికేలాగా ఆయుష్ని పెంచగలిగిన దేవునికి మన జీవితాల్లో ఎదురయ్యే చిన్న చిన్నవి, మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవి దేవునికి ఎంతటివి అంటారు? చాలా అల్పమైనవి, చాలా చిన్నవి. ఖచ్చితంగా ఆయన ప్రతిదాని విషయంలో కార్యం చేస్తాడు. అయితే చాలాసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనే ఒక ప్రశ్న ఏంటి అంటే, నేనెంతో నమ్మకంగా ఉంటున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో కన్నీరు పెడుతున్నాను, రాత్రనక పగలనక ప్రతిరోజు ప్రభువుని అడుగుతూనే ఉన్నాను, మందిరాల్లో పెట్టే ప్రతి కూడికలకి వెళ్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, మొరపెట్టుకుంటున్నాను, కానీ ఎందుకో దేవుడు నా జీవితంలో నేను అడుగుతున్న ఈ కార్యాన్ని చేయట్లేదు అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. మీకు కూడా అలా ఎదురైందా అండి? హిజ్కియా గురించి వింటున్నప్పుడు ఖచ్చితంగా ఎదురవ్వని వాళ్ళకి ఖచ్చితంగా మైండ్లోనికి ఈ ప్రశ్న వస్తుంది. ఆయన జీవితంలో అంటే అప్పట్లో అలా జరిగిందిలేండి, ఇప్పుడు ఎలా జరిగిద్ది అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి చెప్పాలి అంటే దేవుడు పక్షపాతి కాదు. ఒకరికి ఒకలా, ఇంకొకరికి ఇంకొకలాగా దేవుడు పక్షపాతాన్ని చూపించాడు. కానీ ఎందుకు ప్రార్థిస్తున్నా, కన్నీరు పెడుతున్నా జవాబు ఆలస్యం అవుతుంది, అద్భుత కార్యాలు వెనువెంటనే మన పట్ల జరగట్లేదు అనంటే ఒక్క విషయంలోనే ఎక్కువ తేడా జరుగుతుంది. ఏంటది అంటే, అతడు చేసిన ప్రార్థనలో అతడు జీవించిన విధానము కనబడింది. ఆ జీవిత విధానంలో తేడా జరిగినప్పుడే దేవుడు కార్యాలు చేసే విధానంలో కూడా ఆ డిఫరెన్స్ని చూపిస్తూ ఉంటాడు. ఇంతకీ అసలు హిజ్కియా ఎలా జీవించాడు?
ఎందుకు దేవుడు వెనువెంటనే కార్యం చేశాడు అంటే, మనం చదువుకున్న వచన భాగంలో ఉంది. అతడు చనిపోతున్నాను అన్న విషయము తెలియగానే, యెషయా ప్రవక్త అతనికి ఆ విషయాన్ని తెలియచెప్పంగానే, వెనువెంటనే అతడు చేసిన పనేంటి అంటే, వైద్యుల్ని ఆశ్రయించలేదు. తను రాజు కదా! ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి డాక్టర్స్‌ని అతడు పిలిపించలేదు. డబ్బులు ఖర్చు చేయలేదు. ఇంకొక దిశగా ఎలా నయమవుతుందో చూద్దామని చెప్పి మానవ ప్రయత్నాలన్నీ కూడా హిజ్కియా చేసినట్టు ఇక్కడ లేదు కానీ, వినిన వెంటనే అతడు తన ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకున్నాడట. తన దృష్టిని దేవుని వైపు నిలిపి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే చూడండి, మూడో వచనంలో ఉంది. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు చేసినటువంటి ప్రార్థన కన్నీరు పెట్టుకుంటూనే చేశాడు. కానీ ఆ ప్రార్థనలో దేవుడితో ఏమంటున్నాడంటే, నేను నీ కోసం ఎలా బ్రతికానో ఒక్కసారి గుర్తు చేసుకో అయ్యా అంటున్నాడు. జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలి అంటే, వెనువెంటనే ప్రార్థనలకి జవాబులు ఇవ్వాలి అంటే, మన కన్నీరు చూసి కదిలిపోయి దేవుడు మన కొరకు పనిచేయటం ప్రారంభించాలి అంటే, మన జీవిత విధానం అనేది మనకి చాలా చాలా ముఖ్యం. చాలామంది వాడుకునే ఒక పదమేంటి అననంటే, మనుష్యులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటాం. నిజమే. కానీ మన దేవుడు హృదయాన్ని చూస్తాడు కదా అని చెప్పి పైకి ఎలా కావాలంటే అలా ఉండి, హృదయంలో అంతా పరిశుద్ధంగా ఉంటున్నాను, ఏం పర్వాలేదు, నేను భక్తి చేసుకుంటున్నాను అనుకుంటే అంత మాత్రాన సరిపోదు. మనం జీవించే విధానం అనేది ప్రజలకి కనబడునట్లుగా మన జీవిత విధానంలో, మనం ఉండే దానిలో, మన ప్రవర్తనా శైలిలో, మన మాటల్లో, మన స్వభావ మార్పుల్లో ప్రజలకి కనపరచాలి. వేరైపోయిన జీవితం, ప్రత్యేకింపబడిన జీవితం జీవించాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. లోపల దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటూ, అంతా పరిశుద్ధంగా జీవిస్తున్నాము అంటూ, పైకి మనకి ఇష్టానుసారంగా మనం బ్రతికితే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆ భక్తిని పైకి చూపించకపోతే, అందరిలాగే మనం కూడా ఉంటే, లోకస్తుల్లాగే మనం కూడా జీవిస్తే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? హిజ్కియా లోపల ఎలా ఉన్నాడో పైకి దానిని చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అది కోరుకుంటాడు. లోపలుంటేనే సరిపోదు, పైకి కావాలి. హిజ్కియా అంటున్నాడు, ఒక్కసారి నీ కోసం నేను ఎలా బ్రతికానో గుర్తు చేసుకో అయ్యా అంటున్నాడు. అతడు చేసిన ప్రార్థనలో అతడు ఎలా జీవించాడో మనకి 2, 3 మాటలు ఇలా కనిపిస్తున్నాయి. చూడండి, ఏమంటున్నాడంటే యథార్థ హృదయుడుగా ఉన్నాడట. యథార్థ హృదయం. ఈరోజు చాలామంది పైకి చాలా బాగా కనపడతారు. కానీ లోపల మాత్రం అంత మోసకరమైపోయిన హృదయాన్ని కలిగి ఉంటారు. పైకేమో ప్రేమగా నటిస్తూ ఉంటారు. లోపలేమో అంతా కూడా కుళ్ళుతో, ద్వేషాలతో, అసూయలతో ప్రజలు నలిగిపోతూ ఉంటారు. కానీ హిజ్కియా అలా కాదు. యథార్థంగా ఉన్నాడు. పైకి ఒకలాగా, లోపల ఒకలాగా లేడు. లోపల కూడా యథార్థంగానే ఉన్నాడు. యథార్థమైన జీవితము మనకి కావాలి. యథార్థమైన హృదయము కావాలి. దేవుడు అంతరంగములో కూడా సత్యాన్ని కోరుకునేటటువంటి దేవుడు. యథార్థత అంటే ఏంటి అంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. సత్యమే మాట్లాడాలి. ఉన్నదున్నట్టే చెప్పాలి. తప్పో, రైటో, సంతోషం కలిగిద్దో, బాధ కలిగిద్దో, శిక్షొస్తుందో, ఘనతొస్తుందో తర్వాత విషయం. కానీ ఆ సమయానికి కవరప్ చేసుకోవటానికి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేసి చెప్తే అది యథార్థత కలిగినట్లు ఎలా అవుతుంది? యథార్థత దేవుడు ఇష్టపడే అమూల్యమైన కార్యం. యథార్థవంతుల్ని దేవుడు ఇష్టపడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితంలో యథార్థతను కలిగి ఉండాలి. హిజ్కియా యథార్థ హృదయంతో నడుచుకున్నాడట. సత్యమును అనుసరించి నడుచుకున్నాడట.
వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం అనేది, సత్యమై ఉన్న వాక్యానుసారంగా జీవించి చూపించటం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ నిండు యవ్వన ప్రాయంలో ఈ వ్యక్తి రాజుగా అయినప్పుడు అతడు చేసినటువంటి పరిపాలనలో ప్రతి సమయంలో, ప్రతి విషయంలో యథార్థతతో ఉంటూ సత్యాన్ని ప్రజలకి కనపరిచాడు. సత్యముతో దేవుని సన్నిధిలో నడుచుకున్నాడట. దేవుడు ఏం కోరుకుంటాడు అంటే, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. కానీ ఎలా ఉండాలి అంటే, యథార్థ హృదయంతో ఉండాలి. సత్యమయ్యున్న దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఊరికనే వచ్చామా, వెళ్ళామా, అడిగామా, పొందుకున్నామా, ఇలా ఇంతవరకి సరిపెట్టుకుంటే సరిపోదు. అది అంతవరకు చాలదు. దేవుడు అంత మాత్రానే మన నుంచి కోరుకోవట్లేదు. అవసరాలు తీర్చుకోవడానికి కాదండి మందిరానికి రావాల్సింది. ప్రవర్తనలో ప్రభువుని కనపరచటానికి మనం మందిరంలోనికి రావాలి. వాక్యాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించటానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ మాటగా హిజ్కియా అంటున్నాడు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవుని దృష్టికి ఎలా బ్రతికాడంటండి? అనుకూలంగా. ఈరోజు మనుషుల దృష్టికి అనుకూలంగా ప్రవర్తించటానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళకి ఏది ఇష్టం? వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటే మన మీద మంచి ఇంప్రెషన్ వచ్చిద్ది. మనకి మంచి పేరొచ్చిద్ది. వాళ్ళ ద్వారా మంచి లాభాలొస్తాయి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు ఉందాం. వాళ్ళకు అనుకూలంగా ఉందామని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుడు అది కోరుకోడు. మనము ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి అని కోరుకుంటాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న మీతో ఒక మంచి మాట చెప్తున్నాను. దేవుడు మన పట్ల కార్యాలు జరిగించాలి అంటే, మన జీవితాల్లో వెనువెంటనే ప్రార్థనలకి జవాబివ్వాలి అంటే, మనకన్నిటిని చూసి దేవుడు కదిలిపోవాలి అనంటే, క్రియను జరిగించాలి అంటే, మనం చేయాల్సిన పనేంటంటే, యథార్థ హృదయాన్ని కలిగి ఉండాలి. సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండేటట్టుగా మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. మనుషుల దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తాం కానీ వాళ్ళు వెంటనే మనల్ని వదిలిపెట్టేయంగానే, నేను వాళ్ళ కోసం ఇంత చేశాను కానీ నాకు ఇది కలిగింది తిరిగి అని మనం మాట్లాడుకొని బాధపడిపోతూ ఉంటాం కదా! పదే పదే గుర్తు చేసుకొని కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని దృష్టికి అనుకూలంగా మనం చేసినప్పుడు తిరిగి వచ్చే ప్రతిఫలం ఏంటి అనంటే, ప్రార్థనలకి వెనువెంటనే జవాబు కలుగుతుంది. అసాధ్యమైన కార్యాలని దేవుడు సాధ్యం చేస్తాడు మన పట్ల. మన కొరకు దేవుడు కదిలి కదిలి పని చేస్తాడు. సెకండ్స్ మీద అసలు ఇంత బాగా దేవుడు ఎలా పట్టించుకుంటున్నాడు అని ఆశ్చర్యపోయేంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఇటు ఆశీర్వాదం మీకు కావాలా? దేవుడు మీ ప్రార్థనలు విని జవాబివ్వాలని, అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నారా? అయితే హిజ్కియా అలాగా బ్రతకండి. అలా బ్రతికితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడు. భక్తి విధానం అనేది హృదయంలో కలిగి ఉండటం మాత్రమే కాదు, పైకి కూడా దాన్ని చేసి చూపించాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దానిని చేసినప్పుడే ప్రజలు ప్రభువుని గురించి తెలుసుకుంటారు. వారి ప్రేమను రుచి ఎరుగుతారు. దేవుని నామాన్ని ఘనపరుస్తారు. ఆ రీతిలో ప్రభువు ఘనపరచబడటం ద్వారా కలిగే ఆశీర్వాదాలతో మనము మన ప్రవర్తనా శైలితో ప్రభువుని ఘనపరుస్తున్నాం కాబట్టి ఆయన కూడా మనల్ని తిరిగి ఘనపరచటానికి, మన జీవితాల్లో కార్యాలు చేయటానికి మన కొరకు ఆయన పని చేస్తాడు, క్రియ జరిగిస్తాడు. ఈ ఆశీర్వాదం కావాలంటే హిజ్కియాలాగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ ప్రార్థనలకి తగిన సమయంలో గొప్ప కార్యాలు చేస్తూ ప్రతిఫలాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ విలువైన నీ మాటల ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. హిజ్కియా జీవితంలో అంత గొప్ప కార్యం జరగటం వెనక అతడు జీవించిన విధానం, అతని ప్రవర్తన శైలే కారణమని, అతడు చేసిన ప్రార్థనలో వాటిని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకున్నప్పుడు నీవు వెనువెంటనే అద్భుతమైన కార్యాన్ని జరిగించావని నీ మాటల ద్వారా తెలుసుకున్నాం. ఈరోజు మా జీవితాలు కూడా తండ్రి కేవలం అంతరంగాల్లో వినిన దాన్ని ఉంచుకోవటం మాత్రం కాదు, కానీ దానిని పైకి కనపరిచేవారిగా ఉండాలి అని లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. వాటి విషయంలో నీ కార్యాలను మేమందరం కూడా పొందుకోవడానికి సహాయపడండి. ఎంతో
ఎంతమంది అయితే ఈ మాటలు విని సరిచేసుకున్నారో వారి జీవితాల్లో నీ అద్భుతమైన కార్యాలని జరిగించండి. ఈ రోజంతా కూడా తండ్రి ప్రభువా నీ సహాయాన్ని అనుగ్రహించండి, క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మది, సమాధానాన్ని, సంతోషాల్ని అనుగ్రహించి అందరికీ నీ కాపుదలను అనుగ్రహించి దీవించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.